హాయ్ ఫ్రెండ్స్, అయితే టోర్నమెంట్ శాసనకర్త అందరూ సిద్ధంగా ఉన్నారా? ఏ నోబితా, బాల్ ని కొట్టే ముందు 2-3 సార్లు ఆలోచించి కొట్టు. అలాగే జియాన్. ఆడదాం. బ్యాటర్ అవుట్. నోబితా గేమ్ సెట్. మనం ఓడిపోయాం. 18 రన్లు ఒక స్కోరేనా? మన వల్ల అది కాలేదు. ఇదెంత సిగ్గు చేటు. మీరు ఆడేది ఒక ఆటేనా? ముఖ్యంగా నువ్వు నోబితా, నీ అసమర్థత వల్లే వాళ్ళకి 15 రన్లు దక్కే. నోబితా, నువ్వు అలా గందరగోళం చేస్తుండకపోతే మనకు 5 రన్లు దక్కుండేవి, తెలిసిందా? 20 రన్లు కొట్టి గెలవాల్సిన మనం నీ వల్లే ఓడిపోయాం. నిజంగానా? అందుకు శిక్షగా ఈ గ్రౌండ్ చుట్టూ 20 సార్లు పరిగెత్తు. నాకు కాస్త విశ్రాంతి కావాలి. అలసిపోయాను, పరిగెత్తలను. ఇప్పటికే నన్ను బాగా పరిగెత్తించావు జియాన్. ఎంత ధైర్యం ఉంటే ఇలా వాగుతావు? నీ చేత ఎలా పరిగెత్తించాలో నాకు తెలుసు. పరిగెడతావా లేదా? పరిగెత్తు. జియాన్ చాలా కోపంగా ఉన్నాడు. ఖచ్చితంగా నోబితా అయిపోయాడు. నేనిక భరించలేను. నేనే ఎందుకు అదంతా చెయ్యాలి? సరిగ్గా ఆడవు కదా, అందుకే. డోరేమా, నువ్వు కూడా నన్ను మాటలు అంటున్నావా? సరే, కాస్త ప్రాక్టీస్ చేస్తే అంత సర్దుకుంటుందిలే. లేచిరా. కుదరదు. కానీ ఇప్పుడు నా సమస్య జియానే. అసలు ఆ టీంలో తను లేకపోయింటే. అవును, జియాన్ లేకపోతే నేను అవన్నీ చెయ్యాల్సిన అవసరం లేదుగా. తను అక్కడి నుంచి వెళ్ళిపోతే ఎంత బాగున్నావు. ఓ, అలా అనుకుంటున్నావా? సరే, అలాగే కానిద్దావా? డిక్టేటర్ స్విచ్. డిక్టేటర్ స్విచ్చా అంటే ఏంటి? ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకొని శాసించేవారే డిక్టేటర్. డిక్టేటరా? ఇదిగో, ఇతను దీన్నే ఉపయోగించి అతనికి అడ్డొచ్చిన వారందరినీ తొలగించారు. అది ఎలాగంటే, తన మాటకి ఎదురు చెప్పిన వారందరినీ ఈ విధంగా మాయం చేశారు. మాయం చేయడం అంటే వారిని పూర్తిగా ఈ ప్రపంచం నుంచి తొలగించడం అన్నమాట. ఏంటి తొలగించడమా అంటే? అదే నీకు చెప్పాను కదా, పూర్తిగా మాయమైపోతారని. పూర్తిగా మాయమైపోతారా?